90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. పవన్ కళ్యాణ్ అంటే మాట మీద నిలబడే వ్యక్తి. ఆయనకి పదవి మీద అమోహం లేదు, డబ్బు మీద అసలు ధ్యాసే లేదు. ఎందుకంటే కింద స్థాయి నుంచి మూలాలు మర్చిపోని వ్యక్తి ఈ రోజు దేశ రాజకీయాలు శాసించే స్థితిలో ఉన్నారు. 12వ ప్లేనరీ విజయోత్సవంలో పాల్గొబోతున్నారు. మోదీ గారు ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం నిర్మించారో అక్కడ ఎవరైతే పనిచేస్తున్న కార్మికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా సత్కరించి అయోధ్య రామాలయ పూజ చేశాడు. అదే విధంగా ఈ రోజు వేదికపై, ఈ విజయోత్సవ వేదికపై పారిశుద్ధ కార్మికులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా సత్కరిస్తున్నారంటే ఇంకెంతకంటే గొప్ప నాయకుడిని మనం దశాబ్దాల తరబడి అనేక మంది ముఖ్యమంత్రులను చూస్తా ఉన్నాం. ఏ నాయకుడు కూడా ఇంత చేయలా. నేను రెల్లి కులంలో పుట్టానని చెప్పి స్వయంగా చెప్పుకున్నాడు. కులాల కలిపే సిద్ధాంతంలో సక్సెస్ అయ్యాడు. నేడు 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్ తో దేశ రాజకీయాలనే శాసించే పరిస్థితిలో ఉన్నారంటే మామూలు విషయం కాదు. అది పిఠాపురం ప్రజలు అదృష్టంగా భావించాలి. గాజువాక, భీమవరంలో ప్రజలు ఓడించిన దశాబ్దన్నర పోరాటం ఈ రోజు గెలుపుతో డిప్యూటీ సీఎం హోదాతో వస్తా పారిశుద్ధ కార్మికుల్లో ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా సత్కరిస్తున్నారంటే ఆనాడు మోడీ గారు చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికులకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారంటే ఈయనకి ఎంత అవినాభావ, ఎంత భావజాలతో వినిపిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు అప్పనండి, తూర్పుగోదావరి జిల్లా కొమ్మరిగిరి అండి, కొత్తపల్లి మండలం కొమ్మరిగిరి. తూర్పుగోదావరి నుంచి వచ్చారు. ఈ రోజు ఎవరికి లేని అదృష్టం మాకు కలిగింది. కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ చేతుల మీద దేశ రాజకీయాలు శాసించే స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మిమ్మల్ని సత్కరించుకునే అవకాశం మీకు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాయి సార్. ఇంతమంది ఉన్న మాకు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎంతో ఆదరించి మమ్మల్ని సన్మానం చేస్తున్నారు. చాలా కానీ సార్ మాకు ఒక జీతం వాళ్ళు పెంచాలని సార్. తప్పకుండా ఈ ప్రపోజల్స్, ఈ కూటమిలో పారిశుద్ధ కార్మికులు ఎక్కువగా జీతపత్యాల విషయంలో కూడా అన్ని కూడా మేనిఫెస్టో కొంతమందికి వారి పర్మిట్లు కూడా చేయాలనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారండి.